సింగపూర్ పర్యటన సక్సెస్ అయినట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు. 45,000 కోట్ల పెట్టుబడులకి ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. తాము ఎంఓయూలు చేయట్లేదని నేరుగా కార్యరూపంలోకి తెస్తున్నామని వివరించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు, మద్యం కుంభకోణం పలు అంశాలపై మాట్లాడారు. తాము అభివృద్ధి చేయాలని చూస్తుంటే మాజీ సీఎం జగన్ అడ్డుపడుతున్నారని మంత్రి లోకేష్ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఏపీలో ఉందన్నారు. ఏపీ బ్రాండ్ దెబ్బతీసే వ్యక్తులు ఎవరైనా ఏపీ బ్రాండ్ దెబ్బతీసే వ్యక్తులు ఉంటే ఎవరైనా ఉపేక్షించేది లేదు అని స్పష్టం చేశారు. ఇదే టైంలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అరెస్ట్ అవుతారా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా మంత్రి లోకేష్ షాకింగ్ ఆన్సర్ చెప్పారు. చట్టం పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు. ఇందుకు సంబంధించి వీడియో అయితే ప్రజెంట్ వైరల్ అవుతోంది. అయితే మేమంతా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పరుగులు పెడుతుంటే వైఎస్ జగన్ తప్పుడు ఈమెయిల్స్ పెట్టిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఏపీలో ఉంది. ఏపీ బ్రాండ్ దెబ్బతీసే వ్యక్తులు ఎవరైనా ఉపేక్షించేది లేదు. ఒక లిక్కర్ కంపెనీ 400 కోట్ల బంగారం కొనుగోలు చేస్తుందా? లిక్కర్ కంపెనీకి బంగారం ఏమన్నా ముడిసరుకా? ఆదాన్ డిసల్టరీ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి డబ్బులు ఎందుకెళ్లాయి? దీనికి పెద్దిరెడ్డి సమాధానం చెప్పగలరా? రాజ్ కేసిరెడ్డి ఆ డబ్బులు నావి కాదు అన్నాడంటే జగన్ రెడ్డివి అని చెప్పడానికి అర్థం చేసుకోవాలి అని మంత్రి నారా లోకేష్ అయితే అన్నారు. మరోవైపు రాజకీయ లబ్ధి కోసమే కొందరు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని లోకేష్ అన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుకోలేదని, బనకచెర్ల విషయంలో మిగులు జలాలు తాము వాడుకుంటున్నామన్నారు. అనుమతులు అడిగి కాళేశ్వరం కట్టారు. నదుల అనుసంధానం దేశానికి ఎంత అవసరమని తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ టీడీపీ అని తెలిపారు. అంతేకాక నంద్యాలలో కానిస్టేబుల్ పైన దాడి ఘటన సీరియస్గా తీసుకున్నట్టుగా తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు. అలాగే కియా పరిశ్రమ వద్ద మంత్రి సవిత అనుచరుల ఆందోళనపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల్ని ఎవరు భయపెట్టాలని చూసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.